దేవునికి స్తోత్రం. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము 4వ దినము, పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ 4వ దినమునకు మనము వచ్చి ఉన్నాము. మనము దేవుని ఆలయంలో చేరి తండ్రిని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అయితే ఈ పండుగ దినమున 3 వంశముల వారు కూడా ఈ పండుగను ఆచరించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ పండుగ ఇశ్రాయేలీలకి బయలుపరిచారు. 3 వంశముల వారిని కలుపుతూ వచ్చారు. కనుక 3 వంశముల వారు అంటే షేము, హాము, యాపేతులు, నోవాహు 3 కుమారులు. ఇప్పుడైతే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, వీరే ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు, అషూరీయులు. ఈ 3 వంశముల వారు మొట్టమొదటి నుండి కూడా మరి దేవుని ఆలయంలో కలవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. సంఖ్యాకాండంలో మనం ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము మనము 1వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయుల్ని వెలుపలికి తీసుకొచ్చినప్పుడు దేవుడు అక్కడ పస్కా బలి చేయించాడు. గొర్రెలను మేకలను వధించుకొని మీ గడప కమ్ములకు ఆ రక్తము పూసుకోండి. ఈ దినము నేను ఐగుప్తుకి తీర్పు తీర్చబోతున్నాను, ఐగుప్తు దేవతలకు కూడా నేను తీర్పు తీర్చబోతున్నాను కనుక మీరు నా ప్రజలు కనుక మీరు గొర్రెలను మేకలను వధించి ఆ రక్తమును మరి మీ గడప కమ్ములకు పూసుకోండి. సంహారకుడు వచ్చినప్పుడు ఆ రక్తమును చూసి మీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోతాడు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు రాత్రి కాలంలో గొర్రెలను మేకలను వధించి ఆ రక్తము గడప కమ్ములకు పూసుకున్నారు. ఐగుప్తుకి దేవుడు తీర్పు తీర్చాడు. తీర్చిన తర్వాత వారు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల్ని 12 గోత్రాల వారిని వెలుపలికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు, మీరు నేర్చుకున్న ఆ పాప కార్యములన్నీ, ఐగుప్తులో నేర్చుకున్న ఆ భయంకరమైన పాప శాప ఆ యొక్క దుర్మార్గత నుండి కూడా మీరు పస్కా బలి చేసుకున్నారు కనుక మీరు ఇక ఆ పాపంలో పాలిభాగస్తులు కాకూడదు. ఐగుప్తు పాపంలో పాలిభాగస్తులు కాకూడదు. మీ పాపంలోకి పరిహారం వచ్చింది. మేకలను గొర్రెలను వధించారు కాబట్టి ఇప్పుడు మీరు 1వ నెల 14వ తారీఖు సాయంకాలం నుండి 21వ తారీఖు సాయంకాలం వరకు పులియని రొట్టెల పండుగను ఆచరించండి అని దేవుడైన యెహోవా మరి ఇశ్రాయేలీయుల ప్రజలతో చెప్పారు. ఐగుప్తీయులు ఎవరు? నోవాహు 2వ కుమారుడు సంతానము, హాము సంతానము. ఇశ్రాయేలీయులు ఎవరు? నోవాహు 1వ కుమారుడు షేము సంతానము. అషూరీయులు ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యాపేతు సంతానము. వీళ్ళందరూ నోవాహు 3 కుమారులు. నోవాహుకి 3 కుమారులు, అన్నదమ్ముల పిల్లలే వీళ్ళు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల పిల్లలే. వీరందరికీ దేవుడు యెహోవాయే. అంటే నీతిమంతుడైన నోవాహుకి దేవుడు యెహోవా అయినప్పుడు ఆయన కన్నా పిల్లలకి దేవుడు యెహోవా కాదా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోయారు. ఇద్దరు దేవునికి దూరం అయ్యారు. ఒక్కళ్ళు మాత్రమే దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి ఏర్పాటయ్యారు. వీరందరిని కూడా కలుపుకుంటూ ఏ ఒక్కడు నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు కనుక హాము సంతానము, యాపేతు సంతానము అయిన ఐగుప్తీయులు, అషూరీయుల్ని, హిందువుల్ని, ముస్లింలు కూడా దేవుడు ఆయన రాజ్యానికి వారసులు చేయటానికి అక్కడ రాజ్యంలో వారికి స్థానం ఉంచాడు. వాళ్ళ భాగం వాళ్ళకు ఉంచేశాడు. ఇప్పుడు రాజ్యానికి వారసులు చేయాలంటే పాపములకు పరిహారము పొందుకోవాలి, పస్కా చేయాలి, బలి చేయాలి పాపముల్ని. ఇక్కడ చూడండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరము 1వ నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి, దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు 1వ నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకునేది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పండుగను
మరి వారు సామాగ్రిని సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలిగినట్లుగా వారు ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి, ఆ శ్రమల్లో నుండి, బాధల్లో నుండి వారిని దేవుడు విడిపించాడు గనక అక్కడే వాళ్ళ పాపములకు పరిష్కారం పొందుకున్నారు. పస్కా చేశారు. వాళ్ళ యొక్క పస్కా అంటే బలి. వారి పాపములు ఐగుప్తులో నేర్చుకున్న ఆ పాప కార్యములు, ఆ శాప కార్యములన్నిటికీ పస్కా బలి చేసి అప్పుడు దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చి అప్పుడు 1వ నెల 14వ తారీఖు సాయంకాలం నుండి 21వ తారీఖు సాయంకాలం వరకు పులియని రొట్టెల పండుగను ఆచరించమన్నారు. కనుక ఈ పండుగను ఆచరించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా 6వ గ్రంథంలో 6వ అధ్యాయంలో, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయంలో మరి మనము నిన్నటి దిన మరి లేఖనాలు ధ్యానం చేసుకున్నాం. ఎట్లా అంటే మరి ఎజ్రా యాజకుడు మరి పస్కానబడిన పులియని రొట్టెల పండుగను ఆచరించేటప్పుడు చెర నుండి విడుదల పొందుకున్న ఇశ్రాయేలీలను, అపవిత్రత నుండి విడుదల పొందుకున్న అన్ని జనులను, మరి వీరందరూ కూడా దేవుని ఆలయంలో పస్కా పండుగను ఆచరించారు. అయితే అశూరీయుల హృదయమును కూడా దేవుడు వీరి వైపుకి త్రిప్పాడంట. అంటే ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులైన అన్ని జనులు, యాపేతు సంతానమైన అశూరీయులైన ముస్లిం సంతానాన్ని కూడా మరి దేవుడు ఈ పస్కా పండుగను ఆచరించడానికి ఎజ్రా గ్రంథంలో 6వ అధ్యాయంలో చక్కగా మనకు బయలుపరిచారు. అయితే మనం ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. అబీబీ నెలను అంటే 1వ నెల ఆచరించి నీ దేవుడని యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. 1వ నెల అంటే ఇశ్రాయేలీలు, యూదులకి అబీబీ నెల అంటారు, మనకి జనవరి నెల అంటారు. అబీబీ నెలను ఆచరించి నీ దేవుడని యెహోవాకు పస్కా పండుగ ఆచరింపవలెను. ఎలా అనగా 1వ నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తుల నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములలోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. గొర్రె మేకలు అంటే ప్రియమైన బట్ల, గొర్రెలు అంటే ఇశ్రాయేలీలు, మేకలు అంటే అన్యజనులు, ఆవులు అంటే, గోవులు అంటే అశూరీయులు, ముస్లిం సంతానము గోవులు. ఈ ముగ్గురు కూడా పస్కా పండుగలో యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలను. అంటే ఈ 3 వంశముల వారు వచ్చి వారి పాపములకు పరిహారము పొందుకోవాలి. దేవా, మా పాపములకు పరిహారము మేము పరిహరించుకుంటున్నాం, మా పాపములను ఒప్పుకొని విడుదల పొందుకుంటున్నాం, ఇక మేము పాపములకు వెళ్ళము, ఇక ఐగుప్తు దేశంలో ఉన్న ఆ పాపము జోలికి వెళ్ళము, ఐగుప్తు ఆచారాలను మేము విడిచిపెడతాం, ఐగుప్తు సాంప్రదాయాలను మేము విడిచిపెడతాం, ఐగుప్తు లోక మర్యాదలను మేము విడిచిపెడతాం, పితర పారంపర్యాచారములు మేము విడిచిపెడతాం, ఇక వాటి జోలికి వెళ్ళమయ్యాని ఈ 3 వంశముల వారు, ఈ గొర్రెలు, మేకలు, ఈ ఆవులు, గోవులు అందరూ 3 వంశముల వారిచ్చి దేవుని సన్నిధిలో వారి యొక్క పాపములను మరి దేవుని సన్నిధిలో పస్కా చేయాలి. పస్కా అంటే బలి చేస్తే ఇక వాటి జోలికి వెళ్ళకూడదు. చూడండి, పస్కా పండుగలో పొంగినది ఏదైనాను తినకూడదు. అంటే లోక కార్యములు ఏది కూడా పస్కా పండుగలో తీసుకురాకూడదు. లోక కార్యములు, లోక మర్యాదలను తీసుకురాకూడదు. పొంగింది, పిలిచింది అంటే పాపము అని. పాపమును ఏది కూడా పస్కా పండుగలో ఉండకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితం అంతటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. అంటే పొంగని ఆహారము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పులియని రొట్టెలు అంటే దేవుని మాట. నోవాహుతో ఏం మాట్లాడాడు దేవుడు? అబ్రహాముతో ఏం మాట్లాడాడు? ఇసాకుతో ఏం మాట్లాడాడు?
యాకోబులతో ఏం మాట్లాడాడు, 12 గోత్రాలతో ఏం మాట్లాడాడు, మన పూర్వీకులతో దేవుడు ఏం మాట్లాడాడో అవన్నీ మనం చెప్పుకుంటూ దేవుని యొక్క మాటలను పులియని రొట్టెలతో పండగను ఆచరించాలి. చూసారా, పులియని రొట్టెలతో అంటే పాపము లేని వాక్యంతో. దేవుని మాటలు, దేవుని వాక్యములో పాపం ఉండదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, సత్యముని గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకే వచ్చి ఉన్నాను అంటున్నాడు పిలాతుతోటి. సత్యం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. కనుక సత్యం అంటే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను వచ్చి ఉన్నాను. నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చు వారే నిత్య జీవమునకు వారసులు, తండ్రిని కుమారుని ఎరిగిన వారే నిత్య జీవమునకు వారసులు. లేఖనాల్లో యేసు ప్రభు మాటలు అవి. యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చుటకే ఈ లోకమునకు నేను పంపబడితిని, నా తండ్రి నన్ను పంపింది అందుకే, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినది ఏదైనాను కనబడకూడదు. అంటే పాపకార్యములు ఏయి, ఐగుప్తులు నేర్చుకొని వచ్చిన పాపకార్యాలు ఏవి నీలో ఉండకూడదు. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుని యెహోవాని సేవించాలని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చక్కగా చూడండి, నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినది ఏదైనాను కనబడకూడదు. మరి నువ్వు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసంలో అంటే పాపంలో కొంచెమైనా ఉదయం వరకు మిగిలి ఉండకూడదు, కొద్దిగా కూడా ఉండకూడదు. పాపం అనేది నీలో కొంచెం కూడా ఉదయం ఆ పాపం తర్వాత ఒప్పుకుందాంలే, తీసేసుకుందాంలే అని అనకూడదు. ఉదయం దాకా ఉంచుకోకూడదు, ఈ రోజు తీసేసేయాలి అని దేవుడు చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. చూసారా, కనుక మరి నీకు ఇష్టమైన తోటలకు వెళ్ళిపోయి ప్రభువా దేవా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు అనకూడదు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం మన పాపములన్నీ ఒప్పుకున్నాం. నా తండ్రి, నా బాల్య పాపములు, నా యవ్వన పాపములు, తెలిసి చేసిన పాపములు, తెలియక చేసిన పాపములు, సమస్త పాపములకు నీ సన్నిధిలో ఒప్పుకొని విడుదల పొందుకుంటున్నా. దేవుని సన్నిధిలో మనము మన పాపములన్నీ ఒప్పుకొని విడుదల పొందుకోవాలి. నీ దేవుడని యెహోవా తన నామము స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు. ఏదైనా మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడుదల పొందుకొని పొంగని రొట్టెలు అంటే దేవుని వాక్యం మనం ఇప్పుడు తింటున్నాం. నేను తింటున్నాను, మీకు పెడుతున్నాను, నేను తిని మీకు పెడుతున్నాను. కనుక ఆ పులియని రొట్టెలను, దేవుని మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా తినాలి. దాని ద్వారా మనము బలము పొందుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి. 7వ దినమున నీ దేవుడని యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధి ఏ పని చేయకూడదు. మన మనసుకు నచ్చిన పని ఆ రోజు చేయకూడదు, దేవునికే ప్రతిష్ఠించాలి. మొదటి దినము ప్రతిష్ఠించాలి, 7వ దినము ప్రతిష్ఠించుకోవాలి. 7 దినములు పస్కా అనబడిన పులియన రొట్టెలను మనము తినాలి, మనము భుజించాలి. మరి కొత్త నిబంధనలో కూడా ఇంకొక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముందు మరి మత్తయి సువార్త చెప్పుకున్నాం, మొన్నటి లేఖన భాగంలో లూకాసు సువార్త కూడా మనం చక్కగా చెప్పుకున్నాం. యేసు ప్రభు కూడా లూకాసు సువార్త 2వ అధ్యాయంలో పస్కా పండుగను ఆచరించుటకు యెరూషలేముకి వెళ్ళినని మనం లేఖనాల్లో చక్కగా చెప్పుకున్నాం. చూడండి 2వ అధ్యాయంలో 40వ వచనము చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనంలో బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. బాలుడు అంటే యేసు ప్రభువు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. యేసు ప్రభు కూడా దేవుని దయ యేసు ప్రభు మీద ఉన్నదంట. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఏటేటా యెరూషలేం పట్టణానికి వెళ్ళేవాళ్ళు, యెరూషలేం మందిరానికి వెళ్ళేవాళ్ళు.
మరియమ్మ యేసేపులు యేసు ప్రభుని తీసుకొని వెళ్ళారు. కనుక ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేముకి వెళ్ళిరి. 12 ఏళ్ల వాడైనప్పుడు కూడా ఆ బిడ్డను తీసుకొని యెరూషలేం దేవాలయానికి వెళ్ళారు. కనుక మనము లేఖనాలని మనం యేసుప్రభు ఏది చేస్తే అది చెయ్యాలి. యేసుప్రభు దేవుని కుమారుడు, దేవుడు పంపించాడు, ప్రవక్త యేసుప్రభు. కనుక యేసుప్రభు ఏది చెప్తే అది మనం చక్కగా దాన్ని నెరవేర్చాలి. యేసుప్రభు మనకు మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఇక్కడ మనము మరి ప్రేమ యోహాను సువార్తలో కూడా మనం లేఖనాలను చూద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 13వ వచనం మనం చదువుకుందాం. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలను చల్లివేసి వారి బల్లలో పడద్రోసి పావురములు అమ్మవారితో, నీ వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొంది నా తండ్రి ఇల్లు వ్యాపారపులుగా చేయకూడని చెప్పాను. నా తండ్రి ఇల్లు వ్యాపారపులుగా చేయొద్దు. మీరు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలి. పాపము లేకుండా పులేని దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని చక్కగా తినాలి. పులిని రొట్టెలనే మీరు తినాలి. పులిసిందేది మీలో ఉండకూడదు. మీరు రకరకాల పనిపాట్లు చేసుకుంటూ దేవుని ఆలయానికి వచ్చారు. మీ మనసంతా పనిపాట్ల మీదే ఉంది. మీ మీ మనసంతా వ్యాపారాల మీదే ఉంది. మీ మనసంతా, మీ ఆలోచన అంతా మీ యొక్క మరి వ్యాపార మనసు కలిగి ఉన్నారు. అందుకని యేసు ప్రభు నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయకూడని చక్కగా చెప్పాడు. ఎప్పుడు? పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ, దేవుని వాక్యముతో పండుగను మనం ఆచరించాలి. దేవుడు అబ్రహాంతో ఏం మాట్లాడాడు, ఇసాకుతో ఏం మాట్లాడాడు, యాకోబుతో ఏం మాట్లాడాడో, దేవుడు మన పితరులతో ఏం మాట్లాడాడో ఆ విధంగా ఆ పితరులతో మాట్లాడిన ఆ మాటలన్నీ మనం చెప్పుకుంటూ మనము చక్కగా పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. కనుక ఇంకా రాజులు కూడా ఉన్నారు. హిజ్కియా, యోషియా, మరి ప్రేమ దేవుని బిడ్డలారా, మరి దావీదు, ఆ తర్వాత ఇంకా మరి దావీదు, మరి సొలొమోను, మరి ఎజ్రా, నెహెమ్యాలు, యెహెజ్కేలు, వీరందరూ కూడా పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగను ఆచరించారు. ఆత్మ సంబంధులైన వారందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడించి పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగను ఆచరించారు. కనుక నీవు, నేను, మనందరం కూడా ఆత్మ సంబంధులుగా ఉండాలి, కానీ శరీర సంబంధులుగా ఉండకూడదు. శరీర సంబంధుల పండుగలు వేరు, ఆత్మ సంబంధమైన వారి పండుగలు వేరు. కనుక మనం ఆత్మ సంబంధముగా ఉండి యేసు ప్రభు భూమి మీద ఏం చేశాడో, తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాడో ఆ విధంగా మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నిత్య జీవమునకు వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.